ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన మహిమ కలిగిన నామానికి స్తుతి కలుగును గాక. ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలను ఓర్చుకుంటూ ఇంకెప్పుడు మాకు విడుదల వస్తది? ఎందుకు ఈ శ్రమలు ఇలా ఉన్నాయి? ఇంత తీవ్రమైన శ్రమలు నాకే ఎందుకు వచ్చినాయి అని బాధపడుతున్న ప్రతి ఒక్కరు కూడా గొప్ప మహిమను ఈరోజు చూడబోతున్నారు. ఎరుకో కోట గోడలు అడ్డొచ్చినప్పుడు స్తుతించారు గదా! స్తుతించినప్పుడు ఎరుకో కోట గోడలు కూలిపోయాయి. వారు గొప్ప మహిమను చూశారు. ఎర్ర సముద్రం అడ్డొచ్చినప్పుడు వారు దేవుని మాట విని ముందడుగు వేశారు, సాగిపోయారు. దేవుని యొక్క అద్భుతాన్ని వారు చూశారు. ప్రార్థన చేయకూడదు అని ఒక భయంకరమైన శాసనం వచ్చినప్పుడు కూడా దానియేలు గారు ప్రార్థన చేశాడు. సింహాల బోనులో పడవేసిన దేవుడు అక్కడ మహిమను కుమ్మరించాడు. దేవుని మహిమను ప్రవహింపచేసే ఒక నదిగా దేవుడు నిన్ను మార్చాలనుకుంటున్నాడు. దేవుని యొక్క వెలుగును ప్రసరింపచేసే ఒక షైనింగ్ స్టార్గా, ఒక వెలిగే వ్యక్తిగా నువ్వెందుకు వెలుగుతున్నావు? నీ వెలుగు ఎక్కడిదని ప్రజలు అడిగితే ప్రజలకు చెప్పాలి, ఇది యేసుక్రీస్తు నాకు ఇచ్చిన వెలుగని. బైబిల్ గ్రంథంలో యోబు గారు కూడా 19వ అధ్యాయంలో 13 నుంచి సొంత సోదరి మండలే ఆయన్ని దూరం చేశారు. ఆయనకి సొంత వారే అన్యులుగా ప్రవర్తించారు. బంధువులు, ఒకప్పుడు బాగా వచ్చిన బంధువులు రాకుండా మానేశారు. ప్రాణ స్నేహితులు మర్చిపోయారు. వాళ్ళ ఇంట్లో పనిచేసిన దాసదాసీలు అన్యునిగా చూస్తున్నారు. ఎంత దుఃఖమో చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. ఏడుస్తున్నాడు. నా ఊపిరి నా భార్యకు అసహ్యంగా ఉంది. నా వాసన మా పిల్లలకు అసహ్యంగా ఉంది. చిన్న పిల్లలు కూడా నన్ను తృణీకరిస్తున్నారు అని బాధపడుతూ, నా ముఖ్య స్నేహితులు కూడా నన్ను అసహించుకున్నారు, తిరగబడుతున్నారు అని ఏడుస్తూ, ఎందుకు నేను ఇట్లా ఉన్నాను, ఎందుకు ఇట్లా ఉన్నాను బాధపడుతూ ఒక అద్భుతమైన మాట 24వ వచనంలో అంటాడు. నేను ఒకటి చెప్తాను, అది గ్రంథములో రాయబడాలనుకున్నాను అని 25వ వచనంలో 19వ అధ్యాయం. అయితే నా విమోచకుడు సజీవుడు అంటున్నాడు. నన్ను విడిపిస్తాడు ఆయన. అయితే విడిపించేటప్పుడు ఎలా విడిపించాడు తెలుసా? మెరుస్తూ, వెలుగుతో బయటకు వచ్చాడు, రెండంతల ఆశీర్వాదంతో. ఈ శ్రమలు ఈ శ్రమలు నిన్ను, లేదా ఈ అగ్ని నిన్ను బూడిదగా మార్చడానికి కాదు, వెలిగే వ్యక్తిగా మార్చడానికి ఉంచడానికి. వెలిగే వ్యక్తిగా దేవుడు నిన్ను మార్చబోతున్నాడు. ఈ అగ్నిలో నుండి బంగారం వలె మెరుస్తూ నువ్వు బయటికి రాబోతున్నావు. యోసేపు గారు అంతే అయ్యాడు. ఆ శ్రమలోంచి మెరుస్తూ బయటకు వచ్చాడు. దానియేలు గారు, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు, అదేవిధంగా యోబు గారు, వారు రెండంతల గొప్ప మహిమతో వచ్చారు. ఈరోజు వేదన పడుతున్నావా? భయములు వస్తాయి. కీర్తన 34 వచనంలో భయములు వస్తాయి, కానీ ఆ భయముల నుండి దేవుడు తప్పిస్తాడు. బయటకు వచ్చేటప్పుడు వెలుగుతూ వస్తావు. బైబిల్ గ్రంథంలో తిమోతికి రాసిన పత్రికలో తిమోతితో అంటాడు, నువ్వెన్ని శ్రమలు వచ్చినా శ్రమపడు, కానీ దేవుడు నీకు బహుమానం ఇస్తాడని చెప్తాడు. శ్రమలన్నిటిలోంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు. కీర్తన 34:17 శ్రమలు వస్తాయి, కానీ ఆ శ్రమల నుంచి విడిపిస్తాడు. ఆ విడిపించబడినప్పుడు నువ్వు మహిమతో వెలుగుతూ ఉంటావు. కీర్తన 64:1 శత్రు భయం వస్తుంది. శత్రు భయంలో ఉండి వెళ్తావు, కానీ అక్కడి నుంచి నువ్వు వచ్చేటప్పుడు వెలుగుతూ మహిమతో ప్రకాశిస్తూ బయటకు వస్తావు. ఎంత అద్భుతమైన విషయం అండి. గాఢాంధకార భయము, ఆకస్మిక భయము, మహాభయము నాకు కలిగింది అని యోబు గారు తన యొక్క గ్రంథంలో అంటాడు. కానీ ఆ భయంలో నుంచి దేవుడు ఎలా బయటకు తీసుకొచ్చాడు తెలుసా? మహిమతో వెలుగుతూ దేవుడు బయటకు తీసుకొచ్చాడు. ఈరోజు దేవుడు నిన్ను వెలిగించాలనుకుంటున్నాడు. ఐగుప్తు మహారాజు చంపేస్తాడని, ఫరో చంపేస్తాడని పారిపోయిన మోషే పారిపోయి ఆయన హోరేబు కొండ మీద దగ్గర గొర్రెలు కాచుకుంటూ ఉన్నాడు. ఆ టైంలో దేవుడు మాట్లాడాడు, ఇంకెంతకాలం ఈ శ్రమలు అనుభవిస్తావు? రా బయటికి, నిన్ను నాయకుడిగా మార్చిపోతున్నాను, నిన్ను దైవజనుడిగా మార్చబోతున్నాను అన్నాడు. అప్పటి వరకు ఆ పర్వతం దగ్గర అగ్నితో దర్శించకముందు అతను పిరికివాడిగా, నత్తివాడిగా ఉన్నాడు. కానీ వాక్యం సెలవిస్తుంది, వన్స్ ఆ సీనాయి పర్వతం మీద లేదా హోరేబు పర్వతం మీద దేవుడు మాట్లాడిన తర్వాత, అగ్నిలోండి దేవుడు దర్శించినాక, అగ్ని అతను తాకినాక అతను బూడిదవల, అతను శుద్ధ సువర్ణంగా మార్చబడ్డాడు. ఆ అగ్ని ద్వారా మెరుస్తూ బయటకు వచ్చాడు. దైవజనుడిగా మారాడు, ప్రవక్తగా మారాడు, నాయకుడిగా మారాడు, సాత్వికుడిగా మారాడు, సేవకుడిగా మారాడు, యాజకుడిగా మారాడు, దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వ్యక్తిగా మారాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఏ శ్రమలో ఉన్నావో, గాఢాంధకారము నీ చుట్టూ ఉందేమో, ఆకస్మిక భయాలు, శత్రు భయము, మరణ భయము, శ్రమలు ఎన్ని నిన్ను చుట్టుకునేనేమో, దేనికి భయపడొద్దు. విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో. పరిశుద్ధాత్మ అగ్నిని కోరుకో. ప్రభా, నన్ను అగ్నితో నింపనని అడగండి. అగ్ని ద్వారా దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఖచ్చితంగా నీకు విడుదల ఉంది. నీ కుటుంబంలో విడుదల ఉంది. ఎంతోమందిని తాగుడు నుంచి విడిపించాడు, క్యాన్సర్ల నుంచి విడిపించాడు, బంధకాల నుంచి విడిపించాడు, పాపము నుంచి విడిపించాడు. నా దేవుడు ఈరోజు నిన్ను విడిపించబోతున్నాడు.
ప్రార్థన చేసి, అయ్యా నన్ను అగ్నిగా మార్చని అడుగు. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు వగు ప్రేమ కలిగిన ప్రియ పరలోక తండ్రి, ఈ వాక్యం వినే ప్రతి బిడ్డని నీ పరలోకపు అగ్నితో మీరు దర్శించండి. పరిశుద్ధాత్మ అగ్నితో దర్శించి వీరిని అగ్నిగా మార్చండి. మెరుస్తూ వీరి బయటికి రావాలి. శుద్ధ సువర్ణంగా మార్చబడాలి. ఒక గొప్ప వెలుగు వీరి కుటుంబాన్ని తాకాలి. అయ్యా వీరి కుటుంబం అంతా వెలుగుతూ ఆ శ్రమల నుంచి బయటకు వచ్చే కృప దయచేయమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.